సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది బీభత్సం అయిపోయింది. అవునవునండి. అవునండి. బీభత్సం అంటే చాలా బీభత్సం. ఇటీవల ఒక యూట్యూబర్ 'బయ్యా సన్నీ యాదవ్' అనే ఒక యూట్యూబర్ ఏదైతే తను ఒక కెమెరా కొంటానని చెప్పి ఏదైతే బిల్ పేమెంట్ అప్పుడు ఏదైతే ఒక బెట్టింగ్ యాప్‌ని తీసి నేను బెట్టింగ్ యాప్ ద్వారా ఇలా పే చేశాను అన్నట్టుగా అంటే ఈజీ మనీగా అలాగే ఆ వీడియోలో చూపించడం జరిగింది. అదే వీడియోని ఇప్పుడు సజ్జనార్ గారు తన ఎక్స్ వేదికగా పెట్టడం జరిగింది. సో, చూసారా డబ్బులెంత ఈజీగా సంపాదించొచ్చో. అంటే బెట్టింగ్ యాప్స్‌ని ఈ రకంగా ప్రమోట్ చేస్తున్నారు అన్నట్టుగానే ఆయన చూపించడం జరిగింది. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వాళ్ళని ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్ ఐ మీన్ ఈయనకి ఒక 4,000,000 దాకా ఫాలోవర్స్ ఉన్నారు. 4,000,000 అంటే హ్మ్. 40,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో, 40,00,000 మంది ఫాలోవర్స్‌ని ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అని మీరనుకుంటున్నారు? ఈవెన్ సజ్జనార్ గారు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు వీడియో. ఇప్పటికి గూడా ఉంది. యెస్. దానిపైన మీరేమంటారు? ఇది సజ్జనార్ గారు స్పందించడం నాకు చాలా హ్యాపీయెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా ఏదో ఉన్నారు. ఆయన పోనీ సైబర్ క్రైమో ఇంకేదో ఉన్నా ఎంత రియాక్ట్ అయ్యారు. కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆల్వేస్ పోలీస్ ఆఫీసర్ అన్నట్టుగా ఆయన ఆ వ్యక్తికి పిలిచి క్లాస్ కూడా పీకారంట. బయాస్ అని యాదవ్. బయాస్‌కి. ఎందుకంటే అసలు ఇ చెప్తున్నాను గదండీ! మారాల్సింది ప్రజలే అని నేను ఎప్పుడు నెత్తి నోరు కొట్టుకునేది అదే. ఎందుకంటే, హ్మ్. అరే! డబ్బులిస్తే ఏ పనైనా చేసేస్తావా? హ్మ్. అలాంటప్పుడు టెర్రరిజంకి దీనికి సంబంధం ఏముంది? ఏమైనా తేడా ఉందా? లేదు కదా! కాకపోతే అది బయటికి కనబడుతుంది. ఇది స్లో పాయిజన్ లాగా మెల్లగా ఇంజెక్ట్ అయిపోతుంది. అరే! నాకెంత ఫాలోవర్స్ ఉన్నారు. నేనేం చెప్పినా నడుస్తది. నా ఫాలోవర్స్‌కి రీచ్ అవుతుంది కదా! హ్మ్. అని చెప్పి ఖచ్చితంగా అది తప్పా, ఒప్పా దానివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుందనేది కూడా ఎవరికీ తెలీదు. దీని మీద చాలా సినిమాలో కూడా అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు గూడా మన సినిమా వాళ్ళతో గూడా అదే ఆ! మాట్లాడారు. సైబర్ క్రైమ్స్ గురించి మీరు ప్రతి ఒక్కళ్ళు వీడియో కదా! చేయాలని. మీరు స్వతహాగా చెయ్యండయ్యా! మీరు చెప్తే వింటారు. మీకు కోట్లాది మంది ఫాలోవర్స్, అభిమానులు ఉన్నారు గాబట్టి. మరి ఎట్లాంటి సోషల్ మీడియా వేదికగా మాకు ఫాలోవర్స్ ఉన్నారు. వాడు డబ్బులిస్తే చాలు ఒక యాడ్‌కి ₹1,00,000 ఇస్తానురా బాబు చేసేయి అంటే ఏదైనా చేసేస్తాడా? హ్మ్. ఏదైనా చేసేస్తాడా? దానివల్ల నీ నీ ఫ్యూచర్ జనరేషన్‌లో నీ తమ్ముడో, నీ చెల్లో రేపొద్దున నీకు పుట్టబోయే బిడ్డలో సఫర్ అయితే అప్పుడు అర్థమవుద్ది. అప్పటి వరకు నీకు అర్థం కాదు. ఆ! ఎవడి కూతురో కదా! ఎవడి కొడుకో కదా! అన్నట్టుగానే ఆలోచిస్తారు. హ్మ్. ఎలా మరి దీన్ని మారాల్సింది ఎవరు? ఆ ఫాలోవర్స్ అందరి ముందు గడ్డి పెట్టాలి. ప్రతి ఒక్క ఫాలోవర్ కూడా ఆడికి గడ్డి పెట్టాలి. భయ్యా నిన్ను చూసింది నీ మంచి మంచి వీడియోలు, నీవు ఒక జ్ఞానాన్ని లేదంటే మంచి విషయాలు షేర్ చేస్తోని మీకు ఫాలో అయ్యాం తప్ప, ఇలాంటి పనికిమాలిన సపోర్ట్ చేస్తామని నీకు ఫాలో చేయమని చెప్పి అన్‌ఫాలో చేయాలి. హ్మ్. ఎవరు చేస్తారు? ఎవడిష్టం ఆడలేరబ్బా! మనకెందుకు? మన ఈ అందరూ మనకెందుకే? దీంట్లో ఫస్ట్ థింగు మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా వెనక్కి లాగుతుంటారు. ఎవడైనా ఎక్కడైనా రోడ్డు మీద అన్యాయం జరిగితే బండి ఆపి వెళ్దామంటే, ఎందుకెందుకు మీకెందుకు? ఎవరికో లేనిది మీకెందుకు అని ఇంటి ఆడవాళ్ళే అంటే రేపొద్దున కేసులు, ఇష్యూలు అవుతాయేమో అని అవును. భయంకి. బట్ ఇలాగ సోషల్ మీడియా వేదికగా ఏ ఇష్యూస్, కేసులు అవ్వవు కాబట్టి ముందు అన్‌ఫాలో చేయాలి అలాంటోళ్ళని. ఓకే. ఇంకొకసారి ఈ 4,00,000 అంటున్నారు కదా! 4,00,000 మిలియన్ ఏదో అంటున్నారు. 4,000,000 4,000,000 అంటే 40,00,000 40,00,000 మంది. మిలియన్ 10,00,000 కాబట్టి. హ్మ్. 40,00,000 మంది సడెన్‌గా ఓ 10,00,000 అన్‌ఫాలో అయిపోతే అయ్యగారు సల్లగా అన్నీ మూసుకొని కూర్చుంటారు. హ్మ్. అంటే ఆయన తప్పుగా తిట్టడం కాదు నా ఉద్దేశం. యెస్. ఆయన ఆయన చేసే ఇప్పటికే పని ఇప్పటికైనా ఆయన భయ్యా నేను ఇలా చేశాను. దయచేసి నా ఫాలోవర్స్ అందరూ నన్ను క్షమించాలి. నన్ను చూసేవాళ్ళు. ఇకపై ఇలాంటివి చేయను అని ఒక్క మాట అంటే ఎంత హ్యాపీగా ఉంటది. అవును. అంటే అది కర్టసీ. బట్ అది ఇప్పటికి ఆయనకి పెట్టాడో లేదో నాకు తెలీదు. అలాగే చూద్దాం. మొన్న 'సాయి ధరమ్ తేజ్' గారు గుర్తుందో లేదో ఒక 8 మంత్స్ బ్యాక్ హ్మ్. ఒక భయంకరమైన ఎవడో పోస్ట్ పెడితే వెంటనే సాయి ధరమ్ తేజ్ స్పందించారు. హ్మ్. ఎట్లాగైనా పెట్టేది అమ్మాయిల గురించి. నీకసలు మినిమమ్ కర్టసీ లేదా? నీకు భారతదేశ ఒక పౌరుడిగా నీకు బాధ్యత లేదా? అని. అప్పుడు వెంటనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అప్పుడు స్పందించింది. ఓకే. సో, ఇట్లాంటివి ఆ! ప్రముఖులు అవును. అప్పుడు ఫన్ మంత్ అనే ఒక యెస్. ఒక ఫాదర్ అండ్ డాటర్ సంబంధించి యెస్. కరెక్ట్. అరెస్ట్ కూడా చేయడం జరిగింది. జరిగింది. కదా! మరి బెంగుళూరు ఏదో సంథింగ్ అది కదా! హ్మ్. ఇప్పుడు అలాంటివి ప్రముఖులైన ఈ హీరోలు ఏదైతే 'సాయి ధరమ్ తేజ్' లాంటోళ్ళు మిగతావాళ్ళు కూడా స్పందించాలి. హ్మ్. కొంతమంది సూపర్ స్టార్‌లున్నారు. ఆ! మాకు సంబంధం లేదు. నాకెందుకు? మీడియా నా గురించి బ్యాడ్‌గా అనుకుంటదేమో. నా సినిమాలు కలెక్షన్‌లొచ్చేస్తే చాలు. ఓకే. 'సాయి ధరమ్ తేజ్‌కున్న రెస్పాన్సిబిలిటీ మిగతా వాళ్ళకి లేదా? ఇప్పుడు అదే కదా! రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది కూడా. అవును. మీకు మానవత్వం లేదా? మీకు బాధ్యత లేదా? అని అడిగాడు కదా!
దానికి అదొక్కటే కాదు, ఇలాంటి సందర్భాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడాడు. ఓకే. మొన్న అందరూ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పాడు, బాబు ఇట్లాంటి ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి, మీరు చెప్తే 1,00,000లో ఒకడైనా మారుతాడేమో చెప్పండి. ఎందుకంటే రజనీకాంత్ గారు బాబా సినిమాకు ముందు నేను సినిమాలు తీయని డిసైడ్ అయ్యారంట. డిసైడ్ అయితే సచ్చిదానంద ఆశ్రమంకి వెళ్తే ఆయన చెప్పారంట, బాబు నీకు కొన్ని కోట్లాది మంది ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉన్నారు, మేము ఒక 1000 ప్రవచనాలు చెప్తే ఒక్కడైనా మారుతాడో లేదో, నువ్వు ఒక సినిమా తీస్తే ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొంతమంది ప్రభావితం అవుతారు, సో మంచిగా మెసేజ్ వెళ్ళేవి సినిమాలుగా తీయు అని చెప్పి రజనీకాంత్ గారు చెప్పారట. అప్పటి నుంచి ఆయన స్టైల్ మార్చాడు కూడా. సో అట్లాగా ప్రతి ఫాలోవర్ కూడా నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఏం చేసినా చెల్లుతుంది అనే భ్రమలో ఉన్నారు, అది చాలా తప్పు. అలాంటి ఫాలో చేసిన ఆ ఫాలోవర్స్ కూడా తప్పే. వాళ్ళు రిజెక్ట్ చేస్తే అట్లీస్ట్ కామెంట్ చేస్తే వాడు అపాలజీగా చెప్తే కంటిన్యూ అవ్వండి, లేదా అన్ఫాలో చేయండి. ఇది నా రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ సార్ మా హిట్ టీవీకి వచ్చినందుకు. థ్యాంక్స్ అమ్మ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.